లేనితో బ్రతికే ఎవరు అని తందాన తందాన తందన భక్తి లేనితో బ్రతికే ఎవరు అని తందాన తందాన తందన బజాయించే సముతోడు గుమ్మటరు తందాన తందాన తందన బజాయించే సముతోడు గుమ్మటరు తందాన తందాన తందన నాగతాల నృత్యాది గీతముల సాముద్ర కలది ముడి తందాన తందాన దేవనందన నాగతాల నృత్యాది గీతముల సాముద్ర కలది ముడి ఒక్కరగడ అయితే నాయన మనము ఈరోజు మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం గురించి 1-2 మాటలు మాత్రమే మాట్లాడుకొని ఈరోజు మనం మిగతా మన సోదరులు కథకు చెప్పడానికి అవకాశం ఇద్దాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాడు చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి. దానికి సంబంధించి ఒక చిన్న కథ మనం చెప్తున్నాం. అయ్యా రెండో తిరుపతిగా పేరు రాసిన తిరుపతిగా పేరు రాసిన కోనగిరి జిల్లాలో అనే మండలమందు బాత్తూరుపేట గ్రామంలోన రాజయ్య రామక్క దంపతులు చక్కగా ఉన్నారా రాజయ్య రామక్క దంపతులు చక్కగా ఉన్నారా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా చక్కని కలిసిమెలిసి ఉండేది అండి. ఎలా ఉన్నారు వాళ్ళంటే అయ్యా మదన సుందారి రాజయ్య రామక్క బావ మరదల్లు మదన సుందారి రాజయ్య రామక్క మరదల్లు సుందారి మదన సుందారి చిలక గోరింకల్లా కలసి ఉంటారా మదన సుందారి అన్ని ఉన్నది కానీ సంతు లేదన్నా మదన సుందారి సంతానము కొరకు బాధపడ్డారా మదన సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళకి అనగనగా చాలా కాలం తర్వాత భగవంతుని దయ వల్ల వైద్యం వల్ల ఒక్క కూతురు పుట్టింది. ఆ కూతురు ఎలా ఉంది అంటే ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఎంత ముద్దుగానున్నాదో మావన లక్ష్మి ఎంత చక్కగానున్నాదో మావన లక్ష్మి 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 గుడి నడకలతో చిలక పరుపులతోటి అందరినీ మురిపించే అందమైన బొమ్మ ఎంత ముద్దుగానున్నాదో మావన లక్ష్మి ఎంత చక్కగానున్నాదో మావన లక్ష్మి ఎంత చక్కగానున్నాదో మావన లక్ష్మి ఎంత ముద్దుగానున్నాదో మావన లక్ష్మి ఎంత చక్కగానున్నాదో మావన లక్ష్మి ఎంత ముద్దుగానున్నాదో మావన లక్ష్మి ఈ కథ తర్వాత మనం చూడగా వెళ్దాం. నేను 3 చెప్పాలి చెప్పాను. అయ్యా పోయి వచ్చరమయ్యలారా పోయి వచ్చరమయ్యలారా పోయి వచ్చరమమ్మలారా పోయి వచ్చరమక్కలారా ఆలకించి విన్నారయ్యా ఆలకించి విన్నారమ్మా మళ్ళొచ్చరమేమో కళాకారులార మమ్మాదరించండి మీరు లేవయ్యా లేచిపోవయ్యా జంతరిత